అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ద ఫస్ట్ డే అనేటటువంటి పాఠ్యాంశం అయితే చూస్తున్నాం. ఈ పాఠ్యాంశం రాసింది ఎడ్వర్డ్ పాల్ జోన్స్. ఎడ్వర్డ్ పాల్ జోన్స్ ఈయన జన్మించింది అక్టోబర్ 5, 1950లో. అమెరికన్ నావలిస్ట్ అనమాట అండ్ షార్ట్ స్టోరీ రైటర్ కూడా ఈయన యాక్చువల్గా ఆఫ్రికన్ అమెరికన్ ఎక్స్పీరియన్స్ అనేది తానైతే రాయడం జరిగింది. అమెరికాలో ఉంటున్నటువంటి నల్లజాతి ప్రజల యొక్క జీవన పరిస్థితుల్ని ఆయన యొక్క రచనలో ప్రతిబింబించడం జరిగింది. అండ్ రిసీవ్డ్ పులిట్జర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. పులిట్జర్ ప్రైజ్ అనేది అందుకున్నారు ఆయన. అలానే ఇంటర్నేషనల్ డబ్లిన్ లిటరరీ అవార్డ్ ఫర్ ద నోన్ వరల్డ్ అనేటటువంటి రాయడం జరిగింది ఆయన. దానికి ఇంటర్నేషనల్ డబ్లిన్ లిటరరీ అవార్డు రావడం అయితే జరిగింది. లాస్ట్ ఇన్ ద సిటీ అనేది తాను రాసినటువంటి తొలి పుస్తకం. అందులో అన్ని కూడా షార్ట్ స్టోరీస్ ఉంటాయి. అవి కూడా ఎవరి గురించి అంటే ఆఫ్రికన్ అమెరికన్ వర్కింగ్ క్లాస్కి సంబంధించింది. 20th century సంబంధించి అంటే ఏం జరిగింది ఇప్పుడు అంటే నల్లజాతి ప్రజలందరినీ కూడా బానిసలుగా అమెరికాకి తేవడం జరిగింది. అండ్ వాళ్ళు 18వ శతాబ్దంలోనే స్వాతంత్రం పొందారు. మనం వచ్చేసి 20వ శతాబ్దంలో స్వాతంత్రం పొందారు. ఈ 18వ శతాబ్దం నుంచి కూడా ఆఫ్రికా నుంచి వీళ్ళందరూ కూడా బానిసలుగా అమ్ముడుపోవడం అండ్ వారి జీవితం అమెరికాలో దుర్భరం కావడం, దాని నుంచి బయటపడడానికి ఎంతగానో వాళ్ళు ప్రయత్నించడం, చివరికి అబ్రహాం లింకన్ బానిసత్వాన్ని రద్దు చేయడం. బానిసత్వాన్ని రద్దు చేసినా కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు బానిసత్వాన్ని రద్దు అధికారికంగా చేయించుకున్నప్పటికీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులకి లోనవడం జరిగింది. కారణం చదువు లేరు వీళ్ళకి చదువు అనేది తెలియదు. ఎడ్యుకేషన్ మరి అమెరికాలో అందరినీ ఒక్కసారిగా బానిసలుగా ఉన్న వాళ్ళందరినీ బయటికి తోలారు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి వీళ్ళు దౌర్జన్యం చేసేవాళ్ళుగా తయారయ్యారు. అయితే ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి పోరాడడం మొదలుపెట్టారు. వాళ్ళ జీవితాన్ని గొప్పగా ఎలా మలుచుకోవాలి అనే దాని మీద ఆలోచించారు. అదేంటో చూద్దాం. ఇక రెండవ పుస్తకం వచ్చేసి ద నోన్ వరల్డ్. ఇది వర్జీనియా కౌంటీలో జరిగినటువంటి ఒక ఫిక్షనల్ కట్టుకథ. వాజ్ ఎ బ్లాక్ ప్లాంటర్ అండ్ స్లేవ్ హోల్డర్. ఇక్కడ కూడా నల్లజాతి ప్రజల యొక్క కష్టాన్ని ప్రతిబింబించడం జరిగింది. దాంతో ఈయనకి ఏంటంటే చాలా అవార్డులు రావడం జరిగింది. పులిట్జర్ ప్రైజ్ కావచ్చు అండ్ ఇక ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇంటర్నేషనల్ డబ్లిన్ లిటరరీ అవార్డు కావచ్చు. ఇప్పుడు మనం చదువుకుంటుంది ఏంటంటే ద ఫస్ట్ డే ఈజ్ అ ప్రెగ్నెంట్ షార్ట్ స్టోరీ ఫస్ట్ పబ్లిష్ ఇన్ 1992 కలెక్షన్ లాస్ట్ ఇన్ ద సిటీ. ఇది దేంట్లోది అంటే లాస్ట్ ఇన్ ద సిటీ అనేటటువంటి దాంట్లోది. ఏవైతే మనం షార్ట్ స్టోరీ కలెక్షన్ అనుకున్నామే లాస్ట్ సిటీ 1992, ఇవన్నీ కూడా షార్ట్ స్టోరీస్ ఉంటాయి. అందులోని ఒక్కదన్నమాట. ద నేరేటివ్ ఎక్స్ప్లోర్స్ ద ఎమోషనల్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఏ యంగ్ వర్కింగ్ క్లాస్ ఆఫ్రికన్ అమెరికన్ గర్ల్స్ ఫస్ట్ డే ఆఫ్ కిండర్ గార్డెన్. మనం ఎల్కేజీ యూకేజీ అంటారే అదనమాట కిండర్ గార్డెన్ అంటే. ఫోకసింగ్ ఆన్ హర్ ఇవాల్వింగ్ రిలేషన్షిప్ విత్ హర్ ఇల్లిటరేట్ అండ్ డివోటెడ్ మదర్. అండ్ తన తల్లి చదువుకోలేదు అండ్ ఇక్కడ ఒక కూతురు ఉంటుంది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ కథ ద్వారా. ద ఫస్ట్ డే అనే దాని ద్వారా మనకైతే పూర్తిగా అర్థమవడం అనేది జరుగుతుంది. అండ్ టోటల్గా ఇది నల్లజాతి ప్రజలు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు ఎలా బయటికి రావాలి అనేటటువంటి తపన్ని సూచిస్తాయి అన్నమాట. ఫస్ట్ డే అంటే మొదటి రోజు. ఇన్ యాన్ అదర్వైజ్ అన్రిమార్కబుల్ సెప్టెంబర్ మార్నింగ్ అంటే మామూలు సాధారణంగా ఒక సెప్టెంబర్ ఉదయాన మామూలు, అన్రిమార్కబుల్ అంటే పెద్ద విషయమైంది కాదు, మామూలు రోజే అది. మామూలు సెప్టెంబర్ మార్నింగ్. లాంగ్ బిఫోర్ ఐ లెర్న్ టు బి అషేమ్డ్ ఆఫ్ మై మదర్. అండ్ ఇంకా తన తల్లి అంటే తనకి ఇంకా ఏంటి ఈమె అంటే సిగ్గుపడేటటువంటి, అరే మీ అమ్మ నల్ల జాతీయురాలు అని ఎవరు సిగ్గుపడే విధంగా తన తల్లి గురించి తనకి నేర్చుకోవడం అంటే యాక్చువల్గా ఏంటంటే జనరల్గా ఏం జరుగుతుందంటే ఈ నల్లజాతి ప్రజలు ఏం చేస్తారంటే వీళ్ళు ఉండేటటువంటి పరిసరాల్లో కొంతమంది తెల్లజాతి వాళ్ళు ఉంటారు.
పాపం పిల్లలు ఏం తెలీదు, వీళ్ళు వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళతో పాటు. హే, మీ అమ్మ నల్ల జాతిదే అనేటటువంటి డెరోగేటరీ, అంటే చాలా తిట్లు విధంగా అంటూ ఉంటారు. అప్పుడు ఈ పిల్లలు సిగ్గుపడతారనమాట తన తల్లిదండ్రుల గురించి. అలాంటి సిగ్గుపడ్డం అనేది తెలియని రోజుల్లో షీ టేక్స్ మై హ్యాండ్, ఆమె నా చెయ్యిని తీసుకుంది, అండ్ వీ సెట్ ఆఫ్ డౌన్ న్యూ జెర్సీ అవెన్యూ టు బిగిన్ మై వెరీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. ఈ ఫస్ట్ డే దేని గురించి, తొలి రోజు అంటే స్కూల్ గురించి అనమాట, స్కూల్కి వెళ్ళడం గురించి. ఐఎమ్ వేరింగ్ ఏ చెక్కర్డ్ లైక్ బ్లూ అండ్ గ్రీన్ కాటన్ డ్రెస్. మరి ఒక స్కూల్ డ్రెస్ లాంటిది ఈమె ధరించడం జరిగింది. అండ్ స్కాటర్డ్ అబౌట్ దీస్ కలర్స్ ఆర్ బిట్స్ ఆఫ్ ఎల్లో అండ్ వైట్ అండ్ బ్రౌన్. అండ్ పసుపు రంగు కావచ్చు, తెలుపు రంగు అండ్ గోధుమ రంగులో ఆ స్కూల్ డ్రెస్ లాంటిది ఒక డ్రెస్ ఉంది. మై మదర్ వాస్ uncharacteristically spent nearly an hour on my aid that morning. అండ్ ఆ రోజున వాళ్ళ అమ్మగారు అండ్ అన్క్యారెక్టరిస్టికల్లీ అంటే అసాధారణంగా, మామూలుగా అయితే ఆమె అంతసేపు జడేయడాలు ఇవన్నీ ఉండవు. ఎందుకు వేస్తుంది, స్కూల్కి వెళ్ళాలి మా అమ్మాయి. అక్కడ ఎవరు కూడా తాను చింపిరి జుట్టుతో ఉంటే అవమానించకూడదు. అందుకని దరిదాపులుగా ఒక గంట సేపు తన జుట్టు మీద ఆమె పనిచేసింది. ఏం చేసింది, జడ వేసింది, ప్లేటింగ్, ఆ జడ అల్లడం, రీప్లేటింగ్, మరలా అల్లడం, సో దట్ నవ్ మై స్కాల్ప్ టింగిల్స్. ఈమె ఎంతలాగా జడను వేస్తుంది అంటే ఈమె నెత్తి జువ్వుమని లాగుతుంది అనమాట. వెన్ ఎవర్ ఐ టర్న్ మై హెడ్ క్విక్లీ, అండ్ ఒక్కసారి తల మరి ఒకేసారి ఉంచలేరు కదా వీళ్ళు, జనరల్గా ఒకేలాగా ఉంచలేరు, అటు ఇటు తిప్పుతూ ఉంటారు ఆ తలని. మై నోస్ ఫిల్స్ విత్ ద ఫెయింట్ స్మెల్ ఆఫ్ డిక్సీ పీచ్ హెయిర్ గ్రీస్. అండ్ తలకి నూనె రాస్తాం కదా జనరల్గా మనం, ఇక్కడ ఏంటంటే గ్రీజ్ లాంటి పదార్థాలు, గ్రీజ్ లాంటిది జనరల్గా సెట్ పెట్టు ఇట్లాంటివి ఉంటాయి కొన్ని లేపనాలు అన్నమాట, అవి పూసింది. సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే జుట్టుకి నూనె పట్టించింది. ద స్మెల్ ఈజ్ సమ్హౌ సూతింగ్ వన్, అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సూతింగ్ అంటే ప్రశాంతంగా, ఎటువంటి అలజడి అనేది లేకుండా చేస్తుంది. ఆ ప్రశాంతంగా ఉండేటటువంటి రాయబడినటువంటి నూనె ప్రశాంతంగా ఉంచుతుంది అనమాట. ఐ విల్ రీచ్ ఫర్ ఇట్ టైమ్ అండ్ టైమ్ అగైన్ బిఫోర్ ద మార్నింగ్ ఎండ్స్. చూడండి, ఆ మళ్ళీ ఆ ఏదైతే జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఆ వాసన అనేది మాటికి నాకు కొంచెం వాసన చూస్తాను అలా ఉంటుంది అనమాట. మాటికి అడుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఏదైతే ఆ వాసన కలిగించేటటువంటి డిక్సీ పీచ్ ఏదైతే ఉందో ఆ వాసన చాలా బాగుంటుంది. కొంచెం రాయవా, నేను చక్కగా వాసన చూస్తాను, అలా ఉంటుంది అన్నమాట. ఆల్ ద ప్లేట్స్ ఈచ్ విత్ బ్లూ బ్యారెట్. ఇక్కడ మనకు వచ్చేసి క్లిప్పులు అంటాం కదా, ఈ ఏదైతే జడ వేయడం, ప్లేట్ అంటే జడ అనమాట, జడ అల్లిక. ఆ అల్లిక వేస్తున్నప్పుడు ఒక్కొక్క జడ అల్లిక బ్లూ బ్యారెట్లు పెట్టడం జరిగింది. నియర్ ద టిప్ ఈచ్ ట్విస్టెడ్ ఇంటూ అన్ అన్కామన్ స్టడీనెస్. ఆ జడకి క్లిప్పులు పెట్టడం జరిగింది. అవి ఏంటంటే నీలి రంగు క్లిప్పులు అనమాట, నీలి రంగు క్లిప్పులు పెట్టడం జరిగింది. అండ్ చాలా గట్టిగా అసలు మెలిపెట్టి ఆ జడ వేయడం అయితే జరిగిందనమాట. విల్ లాస్ట్ అంటిల్ ఐ గో టు బెడ్ దట్ నైట్. రాత్రి వరకు కూడా ఆ జడ అనేది లూజ్ అవ్వడం జరగదు. సంథింగ్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఇంత సమయాన్ని తన తల్లి ఇంతవరకు అంత కేర్గా జడ అల్లింది లేదు, అంత కేర్గా ఆ యొక్క డిక్సీ పీచ్ అనేటటువంటి ఆ నూనెని అప్లై చేసింది లేదు. చాలా వాసన వస్తుంది, చక్కగా ఉంటుంది, ఇబ్బందికరం అంటే ఆ వాసన చేసిన ప్రశాంతంగా ఉంటుంది అనమాట, గందరగోళ పడకుండా. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆ అమ్మాయి బడికి వెళ్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకూడదు. మై స్టమక్ ఈస్ ఫుల్ ఆఫ్ మిల్క్ అండ్ ఓట్ మీల్ స్వీటెన్ విత్ బ్రౌన్ షుగర్. ఇక చక్కగా పాలు, ఓట్స్ కలిపినటువంటి ఒక ఆహార పదార్థాన్ని అండ్ స్వీటెన్ విత్ బ్రౌన్ షుగర్, అండ్ చక్కగా షుగర్ వేసి ఆ
ఏదైతే పంచదార ఉందో అదే బ్రౌన్ షుగర్ అంటే మళ్ళీ వేరే షుగర్ అనుకోవద్దు. అండ్ పంచదార వేసింది, చక్కగా ఉంది, తిన్నది. లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ హ్యావ్ ఆన్ మై పేల్ గ్రీన్ స్లిప్ అండ్ అండర్వేర్ ఆన్ యూ. అన్నీ కొత్తయే. ఓకే, ఆమెకి ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తవే ఇవ్వడం జరిగింది. లో దుస్తులు కానివ్వండి, ఏవైనా కానీ అన్నీ కూడా కొత్తవే ఇచ్చారు. ద అండర్వేర్ హ్యావింగ్ కమ్ 3 to a ప్లాస్టిక్ ప్యాకేజ్. ఒక చిన్న ప్యాకెట్ వచ్చింది, అందులో 3 ఉన్నాయి. అండ్ అండర్వేర్స్ అనేవి 3 ఉన్నాయి. విత్ ఎ లిటిల్ గర్ల్ ఆన్ ద ఫ్రంట్ హూ అపియర్స్ టు బి డాన్స్. మనకు నిర్మాణం దేని మీద డాన్స్ వేసేటటువంటి అమ్మాయి ఉంటుంది, అలానే ఒక బొమ్మ ఉంది అక్కడ. బిహైండ్ మై ఇయర్స్ మై మదర్ టు స్టాప్ మై వైనింగ్. అంటే ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఇసికిస్తూ ఉంటుంది, గొంగుతూ ఉంటుంది. ఏం చేసింది అంటే ఈమె హ్యాస్ డాబ్డ్ ద స్టింజియడ్ బిట్ ఆఫ్ హర్ గార్డెనియా పర్ఫ్యూమ్, ద లాస్ట్ ప్రెజెంట్ మై ఫాదర్ గేవ్ హర్ బిఫోర్ హీ డిసపియర్డ్ ఇన్ టు మెమరీ. జ్ఞాపకాల నుంచి కనుమరుగైపోయాడు అంటే ఒకటి చనిపోయాడు లేదా వదిలేసి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా మనకు చనిపోయాడా వదిలేసి వెళ్ళాడా అంటే ఒక రకంగా ఇక్కడ చనిపోయాడు. అండ్ ఆయన చివరి గిఫ్ట్ ఏదైనా ఇచ్చాడంటే ఒక పర్ఫ్యూమ్ ఇచ్చాడు. ఆ పర్ఫ్యూమ్ పేరు ఏంటంటే గార్డెనియా. అతను కొంచెం వదిలేసి వెళ్తే ఇంత జాగ్రత్తగా పెట్టుకోదన్నమాట. కాబట్టి డిసపియర్డ్ ఇన్ టు మెమరీ అంటే జ్ఞాపకాల్లో కలిసిపోయాడు అంటే చనిపోయాడు అని అర్థం. కాబట్టి ఒక పర్ఫ్యూమ్ ఇవ్వడం జరిగింది, చివరి గిఫ్ట్ అన్నమాట వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ అమ్మగారికి. అది కొంచెం చెవుల వెనకాల రాసింది, ఎందుకంటే ప్రతిసారి అడిగితే నాన్నది పర్ఫ్యూమ్ ఉందే కొంచెం రాయవా అని. అది ఇక గొనిగిద్ది సొనిగిద్ది ఇసికించిద్దని కొంచెం రాయడం జరిగింది. బికాజ్ ఐ కెనాట్ స్మెల్ ఇట్. రాశాను అని చెప్పిందే కానీ స్మెల్ రావట్లా. ఐ హ్యావ్ ఓన్లీ హర్ వర్డ్ దట్ పర్ఫ్యూమ్ ఇస్ దే. రాశాను ఉంది అని చెప్పడమే తప్ప ఆ వాసన అయితే రావట్లా. ఐఎమ్ ఆల్సో వేరింగ్ ఎల్లో స్టాక్స్ ట్రిమ్డ్ విత్ థిన్ లైన్స్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ అరౌండ్ ద టాక్స్. ఐఎమ్ ఆల్సో వేరింగ్ ఎల్లో సాక్స్ ధరించింది. అవి ఎట్లా ఉన్నాయంటే నలుపు తెలుపు రంగులు అనేవి ఉన్నాయన్నమాట పైన. ఆ సాక్స్ పైన రౌండ్గా ఏంటంటే నలుపు తెలుపు సన్నని గీతలు ఉన్నాయి. పసుపు రంగు సాక్స్ అవి, వాటి మీద అట్లా గీతలు అయితే ఉన్నాయన్నమాట. డిజైన్లు ఉంటాయి కదా జనరల్గా, అవి అన్నమాట. మై షూస్ ఆర్ మై గ్రేటెస్ట్ జాయ్. ఈమెకి షూస్ అంటే చాలా ప్రాణం, ఇష్టం. బ్లాక్ పేటెంట్ లెదర్ మిరకిల్స్, అవి అద్భుతం, అసలు నల్లటివి. ఆ షూస్ ఎక్సలెంట్, మార్వలస్, అద్భుతం అనే చెప్పాలి. వెన్ వన్ ఈజ్ నిక్డ్ ఎట్ ద టో లేటర్ దట్ మార్నింగ్ ఇన్ క్లాస్ మై హార్ట్ విల్ ప్లే. ఎక్కడైనా కానీ ఒక చిన్న గీత పడ్డం అన్నమాట. నిక్డ్ అంటే గీత పడ్డం. ఒక గీత పడ్డం జరిగితే కానీ నా హృదయం బద్దలైపోతుంది. ఇక అంత మనం కారు ఇలాంటివి ఉంటూ ఉంటాయి, బైక్ కొంటాం, ఒక చిన్న గీత పడిందంటే అల్లాడిపోతాం, అలా అన్నమాట. ఈ అమ్మాయికి ఆ షూస్ అంటే చాలా చాలా ఇష్టం. మొత్తానికి స్కూల్ కోసం ఆ అమ్మాయిని రెడీ చేయడం అయితే జరిగిందనమాట. చూడండి, ఆ అమ్మాయి కోసం వాళ్ళ అమ్మగారి తాపత్రయం చూడండి. ఇక్కడ కాటన్ డ్రెస్ ఒకటి ఈ స్టైల్లో ఈ విధంగా, అండ్ హెయిర్ బిట్స్ జనరల్గా తల మీద పెట్టడానికి ఇలాంటివి, అండ్ డిక్సీ పీచ్ అనేటటువంటి హెయిర్ గ్రీస్ అండ్ హెయిర్ బ్రష్ కానివ్వండి, పర్ఫ్యూమ్, మిల్క్ అండ్ ఓట్ మీల్, ఏదైతే ఓట్స్ ప్లస్ పాలు కలిపినటువంటి ఈ పదార్థాన్ని తినిపించాం. బ్రౌన్ షుగర్ అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది, అండ్ అది పంచదార లాగానే, అది మళ్ళీ వేరేది ఏదైనా అనుకునేది. మన సినిమాల్లో బ్రౌన్ షుగర్ అంటే వేరుగా ఉంటుంది. అండ్ ప్లేల్ గ్రీన్ స్లిప్ అండ్ అండర్వేర్ అంటే ఇదనమాట, లోపల బనీన్ లాగా వేసుకుని. ఇదేమో ప్యాకెట్, 3 జతలు, 3 జతలు 3 ఉన్నాయి ఇవి. అండ్ ఎల్లో సాక్స్ పైన ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఇట్లా డిజైన్స్ రావడం అనమాట. అదిగోండి ఇట్లా ఈ విధంగా రావడం. అండ్ బ్లాక్ పేటెంట్ లెదర్ షూస్ అంటే ఇలా. టోటల్గా ఇవన్నీ కూడా సమకూర్చుంది తన తల్లి. ఎవరు? ఒక బ్లాక్ ఉమెన్, అంతే. తండ్రి లేడు, తన కూతుర్ని ఎలాగైనా సరే గొప్పగా తీర్చిదిద్దాలనుకునేటటువంటి తల్లి అన్నమాట. ఐఎమ్ క్యారింగ్ ఏ పెన్సిల్. ఆ అమ్మాయి చెబుతుంది, చిన్నమ్మ, నేను ఒక పెన్సిల్, షార్ప్నరు, ఏ స్మాల్ 10 cent ట్యాబ్లెట్, ఒక పుస్తకం. ట్యాబ్లెట్ అంటే మనం జనరల్గా చిన్నపిల్లలు పలక ఎత్తుకెళ్తారు కదా, ఇక్కడ ఏంటంటే ఒక 10 cents విలువైనటువంటి
మన భాషలో 10 పైసలు అనుకోండి అట్లా ఉంటుంది. అంటే ఇక్కడ డాలర్ 100 రూపాయలండి, దరిదాపు 100 రూపాయలు. 10 సెంట్ అంటే దాదాపు 100 సెంట్లు దాకా ఉంటాయి. కాబట్టి 10 సెంట్ అంటే 10 రూపాయలు అట్లా అనమాట. విత్ బ్లాక్ అండ్ వైట్ స్పెకిల్డ్ కవర్, పైన అట్ట కూడా వేసింది అండ్ బ్లాక్ అండ్ వైట్ అట్ట అనమాట. ఏంటంటే ఇట్లా ఇలా ఇలా బ్లాక్ అండ్ వైట్ ఇట్లా ఉంటాయి. ఒక గడి బ్లాక్ ఇంకో గడి వైట్ ఇట్లా వస్తాయి అనమాట స్పెకిల్డ్ కవర్ అంటే. మై మదర్ డస్ నాట్ బిలీవ్ దట్ ఏ గర్ల్ ఇన్ కిండర్ గార్డెన్ నీడ్స్ సచ్ థింగ్స్. బుక్స్ ఇంత అవసరమా చిన్న కిండర్ గార్డెన్ చదివే అమ్మాయికి అని వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది. సో ఐఎమ్ టేకింగ్ దెమ్ ఓన్లీ బికాస్ మై ఇన్సిస్టెంట్ వైనింగ్ అండ్ బికాస్ దే ఆర్ ప్రెజెంట్స్ ఫ్రమ్ అవర్ నైబర్స్ మేరీ కీత్ అండ్ బ్లండెల్ ఆరీస్. అయితే ఇక్కడ అవసరంలా అవి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు, కానీ అవసరం లేదని భావిస్తుంది తల్లి. ఎందుకంటే నువ్వు జస్ట్ కిండర్ గార్డెన్, మహా అయితే నీకు ఏబిసిడీలు నేర్పిస్తాడు అంతే కదా. దానికి పుస్తకము మళ్ళీ పెన్సిల్ షార్ప్నరు ఒక బలపం ఉంటే సరిపోద్ది అన్నట్టుగా. కానీ ఇరుగు పొరుగున ఉండేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే గిఫ్ట్లు ఇచ్చారనమాట. ఈ అమ్మాయి బడికి వెళ్తుంది అనేసి. ఆ గిఫ్ట్లు ఏంటి అంటే పెన్సిల్ షార్ప్నరు, ఒక పుస్తకం, అవన్నీ ఇచ్చారు. దాంతో ఈ అమ్మాయి నాకు ఇచ్చినాయి కాబట్టి నేను తీసుకెళ్తా. అసలే నేబర్స్ పొరుగోళ్ళు వీళ్ళు ఇచ్చారన్న హ్యారీస్ కీత్ అనేవాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇంకా అసలు ఈమె గొడవ భరించలేక వాళ్ళ అమ్మగారు సరే తీసుకెళ్ళి పో. మిస్ మేరీ అండ్ మిస్ బ్లండెల్ ఆర్ వాచింగ్ మై 2 younger sisters until my mother returns. ఈమెకి ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయిని బడికి చేర్పించేదానికి వెళ్తుంది తల్లి. కాబట్టి ఈ 2 చెల్లెల్ని మిస్ మేరీ అండ్ మిస్ బ్లండెల్ వీళ్ళిద్దరు కూడా చూసుకోబోతున్నారు జాగ్రత్తగా. ద విమెన్ ఆర్ యాజ్ ప్రెషియస్ టు మీ యాజ్ మై మదర్ అండ్ సిస్టర్స్. వీళ్ళిద్దరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎవరు? మిస్ మేరీ అండ్ మిస్ బ్లండెల్. కాబట్టి వీళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళని చెప్తుంది ఈ అమ్మాయి. దిస్ ఈజ్ మై మదర్. ఇక నెక్స్ట్ వచ్చేసి అవుట్ ప్లేయింగ్ వన్ డే. ఓ రోజున బయట ఆడుకుంటుంది ఈ అమ్మాయి. ఐ హ్యావ్ ఓవర్ హార్డ్ అండ్ ఓల్డర్ చైల్డ్ స్పీకింగ్ టు అనదర్ చైల్డ్ కాల్ మిస్ మేరీ అండ్ మిస్ బ్లండెల్ ఏ వర్డ్ దట్ ఈస్ బ్రాండ్ న్యూ టు మీ. ఎవరో ఒక పిల్లోడు ఓ పదాన్ని వాడుతున్నారు ఈ మిస్ మేరీ అండ్ మిస్ బ్లండెల్ని గురించి చెప్తూ. అదేంటంటే ఒక యాక్చువల్గా చాలా బూత్ పదం. దిస్ ఈజ్ మై మదర్ వెన్ ఐ సే ద వర్డ్ ఇన్ ఫన్ టు వన్ ఆఫ్ మై సిస్టర్ మై మదర్ స్లాప్స్ మీ అక్రాస్ ద మౌత్ అండ్ ద వర్డ్ ఈజ్ లాస్ట్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. జనరల్గా ఏం చేస్తారు అంటే తెల్ల జాతి పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ నల్ల జాతులకు సంబంధించి చాలా చాలా వల్గర్గా మాట్లాడతారు. వల్గర్గా అంటే వల్గర్. ఈ పిల్లలు తెలియదు, పిల్లలు అనగానే వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు నల్ల జాతి తెల్ల జాతి అనేది క్రమేణా వాళ్ళ మెదడులో చొప్పించింది. అది తెలియదు కదా. ఈ మిస్ మేరీ మిస్ బ్లండెల్ని బూతులు తిట్టారు ఏదో పదం. ఆ బూతు పదాన్ని తీసుకువచ్చి ఏం చేసిందంటే ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళేటటువంటి అమ్మాయి ఇప్పుడు తన చెల్లెల్ని అంది. వెంటనే వాళ్ళ అమ్మగారు ఒక్కటి పీకారు. అసలు ఆ పదం ఏంటో మర్చిపోయింది ఈ అమ్మాయి. కాబట్టి మనకు కూడా రాయలేదు ఆ పదం ఏంటో. ఆల్ ద వే డౌన్ న్యూ జెర్సీ ఎవెన్యూ. ఈ న్యూ జెర్సీ ఏదైతే ఉందో ఆ అవెన్యూ అంటే మార్గం అనమాట. వీళ్ళు నడుచుకుంటా వెళ్తున్నారు. ద సైడ్ వాక్స్ ఆర్ టీమింగ్ విత్ చిల్డ్రన్. ఈ సైడ్ వాక్స్ అంటే ఏంటంటే మనకి ఎట్లాగైతే అటు ఇటు పాదచారులు నడుస్తూ ఉంటారు, వాటిని ఏమంటారంటే ఫుట్పాత్ అంటారు. మనం ఫుట్పాత్ అంటాం, ఫుట్పాత్లు అంటామే. బ్రిడ్జ్ మీద అటు ఇటు నడవడానికి ఫుట్పాత్లు ఉంటాయి. సైడ్ వాక్స్ అంటే ఓకే, సైడ్ వాక్స్ అంటే ఫుట్పాత్లు. టీమింగ్ విత్ అంటే ఏంటంటే కిటకిటలాడడం. టీమింగ్ విత్ చిల్డ్రన్ అంటే కిటకిటలాడడం అనమాట. అసలు పిల్లలందరూ కనబడుతున్నారు స్కూల్లో జాయిన్ అవ్వడానికి, వాళ్ళు కూడా వస్తున్నారన్నమాట. ఇన్ మై నైబర్హుడ్ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. అండ్ తాను ఉంటున్నటువంటి ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ కూడా తనకు చాలామంది స్నేహితులు ఉన్నారు. బట్ ఐ సీ నన్ ఆఫ్ దెమ్ యాజ్ మై మదర్ అండ్ ఐ వాక్. కానీ వాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ నల్ల జాతి వాళ్ళు ఎవరు కూడా చదువు పట్ల అంత ఇంట్రెస్ట్గా లేరు. ఈ తల్లి మాత్రం తపన పడుతుంది, తన బిడ్డను ఎలాగైనా చదివించుకోవాలి,
అండ్ చదువులోనే భవిష్యత్తు ఉందనే విషయం అనేది ఈ తల్లి మాత్రమే గ్రహించింది. వి క్రాస్ న్యూయార్క్ అవెన్యూ. ఆ న్యూయార్క్ మార్గాన్ని దాటడం జరిగింది. అంటే ఒక ప్రదేశం అన్నమాట. న్యూయార్క్లో ఎవెన్యూ అనేది బాగా పొడుగ్గా ఉంటుంది, అటు ఇటు చెట్లు ఉంటాయి అన్నమాట. అది ఎవెన్యూ అంటారు. వి క్రాస్ పియర్స్ స్ట్రీట్. పియర్స్ స్ట్రీట్ని కూడా దాటారు. అండ్ వి క్రాస్ ఎల్ఎన్కే వీధులు కూడా దాటారు. అండ్ స్టిల్ ఐ సీ నో వన్ హూ నోస్ మై నేమ్. అండ్ ఎవరు తెలియదు అక్కడ. ఈ అమ్మాయి అంటే ఎవరో తెలియదు, అసలు ఎవరు తెలియదు. అంటే ఈ అమ్మాయి ఉండేటటువంటి చుట్టుపక్కల ప్రజలు ఎవరు కూడా పిల్లల్ని చదివించడానికి సిద్ధంగా లేరు. అట్ ఐ స్ట్రీట్ బిట్వీన్ న్యూ జెర్సీ అవెన్యూ అండ్ 3rd స్ట్రీట్ వి ఎంటర్ సీటన్ ఎలిమెంటరీ స్కూల్. అయితే ఈ సీటన్ ఎలిమెంటరీ స్కూల్కి తీసుకువెళ్ళడం జరిగింది వాళ్ళ అమ్మగారు. ఐ స్ట్రీట్ అనమాట. అది న్యూ జెర్సీ వీధికిను 3వ వీధికి మధ్యలో ఉంది. అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఏ టైమ్ వాన్ సాడ్ ఫేస్ బిల్డింగ్ అక్రాస్ ద స్ట్రీట్ ఫ్రమ్ మై మదర్స్ చర్చ్ మౌంట్ కార్మెల్ బ్యాప్టిస్ట్. ఈ అమ్మాయికి వీళ్ళ అమ్మగారికి ఎట్లా తెలుసు ఈ స్కూల్ గురించి అంటే, ఈమె కార్మెల్ బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళేది ప్రతి ఆదివారం. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి ఈ సీటన్ ఎలిమెంటరీ స్కూల్లో ఎట్లానైనా నా పిల్లని చదివించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంది మనసులో. కాబట్టి తీసుకెళ్ళింది అనమాట. అది ఎలాంటి స్కూల్ అంటే కాలం చెల్లిన, టైమ్ బాన్ అంటే కాలం చెల్లినటువంటి బిల్డింగ్ ఉన్నటువంటి స్కూల్ అనమాట. అది సాడ్ ఫేస్డ్ బిల్డింగ్, కాలం చెల్లిపోయింది, ఏడుస్తుంది బిల్డింగ్ కూడా. అలాంటిది అనమాట. విచారకరంగా చూస్తూ ఉంది, వరే నన్ను ఎవరైనా బాగు చేయండిరా అన్నట్టుగా ఉంది దాని వ్యవహారం. అలాంటి స్కూలు. అండ్ కాకపోతే కొంచెం ఫేమస్ అనమాట, అక్కడ చదువు చెప్తారు అనేటటువంటిది. జస్ట్ ఇన్సైడ్ ద ఫ్రంట్ డోర్ వీళ్ళు వెళ్ళారు ఆ స్కూల్లోకి. వెళ్ళగానే అక్కడ విమెన్ అవుట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఒక ఆమె ఉంది. ఆమె ఎట్లా ఉందంటే అడ్వర్టైజ్మెంట్స్లో ప్రకటనలో ఇచ్చేటటువంటి ఆమెలాగా ఉంది. అంటే చాలా ఏమని చెప్పాలి, బాగా మేకప్ ఇవన్నీ వేసుకొని ఉంది. ఇన్ ఎబనీ అనేది ఏంటంటే ఒక న్యూస్ పేపర్ లాంటిది అనమాట. ఎబనీ అనేది ఇక్కడ న్యూస్ పేపర్, ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి న్యూస్ పేపర్. ఆ గ్రీటింగ్ అదర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఆమె ఏం చేస్తుంది అంటే వచ్చేటటువంటి తల్లిదండ్రులని వాళ్ళని పలకరిస్తుంది, పిల్లల్ని పలకరిస్తుంది అనమాట. ద ఉమన్ హూ గ్రీట్స్ అస్ హ్యాస్ పర్ల్స్ థిక్ యాజ్ జంబో మార్బుల్స్ దట్ కమ్ డౌన్ ఆల్మోస్ట్ టు అవర్ నావెల్. ఈమె ముత్యాలు ధరించింది పై నుంచి ఆమె నడుం వరకు. నావెల్ అంటే జనరల్గా ఏంటంటే నాభి, నడుం వరకు కూడా ఆ ముత్యాలు అనేవి ఉన్నాయి. అండ్ షీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ నోన్ మీ ఆల్ మై లైఫ్, టచింగ్ మై షోల్డర్, కప్పింగ్ హర్ హ్యాండ్ అండర్ మై చిన్. ఇక వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా ఈమె పలకరిస్తుంది చక్కగా. అంటే ఈమెను ఒక రకంగా చెప్పాలి అంటే పలకరింపులు, వచ్చిన వాళ్ళని సాధారణంగా ఆహ్వానించండి మన స్కూల్లోకి అని చెప్పినట్టున్నారు. కాబట్టి ఈమె ఏం చేస్తుంది అంటే చక్కగా అందరినీ ఇన్వైట్ చేస్తుంది. చిన్నపిల్లలని అయితే గడ్డం కింద చేయి పెట్టి అట్లా ఏమ్మా బాగున్నావా, నీ పేరేంటి, ఇట్లా అడగడం అనమాట. గడ్డం కింద చేయి పెట్టి జనరల్గా పిల్లల్ని గడ్డం పట్టుకుంటారు కదా, అట్లా అనమాట. అండ్ భుజాన్ని పట్టుకోవడం అండ్ చాలా హోమ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం వీళ్ళ యొక్క పని. షీ ఈజ్ ఎన్వలప్డ్ ఇన్ ఎ పర్ఫ్యూమ్ దట్ ఐ ఓన్లీ నో ఈజ్ నాట్ గార్డెనియా. అండ్ ఆమె నుంచి ఒక రకమైన సువాసన వస్తుంది ఈ ఎవరైతే ఉన్నారో ముత్యాలు ధరించినటువంటి ఆమె. అండ్ అది గార్డెనియా పర్ఫ్యూమ్ కాదని మాత్రమే తెలుస్తానది. When in answer to her question, my mother tells her that we live at 1227 New Jersey Avenue. అండ్ ఆమె అడిగింది, అమ్మా మీరు ఎక్కడ ఉంటారు అని అడిగింది వీళ్ళమ్మగారిని. అప్పుడు ఆమె అడ్రస్ చెప్పింది. ద ఉమన్ ఫస్ట్ సీమ్స్ టు బి పిక్చరింగ్ ఇన్ అ హెడ్ వేర్ వీ లివ్. ఆమె చెప్పింది అనమాట, న్యూ జెర్సీలో 1227 అక్కడ ఉంటామండి అని చెప్పింది. 1227 వీధిలో మేము ఉండడం అయితే జరుగుతుంది అని చెప్పేసింది తల్లి. వెంటనే వీళ్ళ ఫేసులు చూసి ముందే డిసైడ్ అయిపోయింది ఆమె, వీళ్ళు ఈ స్కూల్కి చెందిన వాళ్ళు కాదు, ఈ స్కూల్కి రావాల్సిన వాళ్ళు కాదనేసి ముందే అనుకుంటుంది. అందుకే ఆమె ప్రశ్న అది వేసింది. దెన్ షీ షేక్స్ హర్ హెడ్ అండ్ సేస్ దట్ వి ఆర్ ఎట్ ద రాంగ్ స్కూల్. అమ్మా మీరు ఈ స్కూల్కి కాదమ్మా రావాల్సింది, మీరు ఎక్కడ ఉండాలంటే వాకర్ జోన్స్లో ఉండాలి, ఇక్కడ కాదు. మీరు రావాల్సిన సీట్ అని కాదు. ఈ అంటే సింపుల్గా ఏంటంటే
ఈ ఈ ఈ స్కూల్ మీకు చెందింది కాదు, ఓకేనా, మీకు చెందింది కాదు. అండ్ మీరు వాకర్ జోన్స్లో ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ కాదు మీకు వేరే చోట అనేసి చెప్పడం జరిగింది. అంటే మీరు ఇక్కడ చదువుకోవడానికి అంత సినిమా లేదు, మీకు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మై మదర్ షేక్స్ హర్ హెడ్ విగరస్లీ. ఐ వాంట్ హర్ టు గో హియర్. మై మదర్ సేస్ ఇఫ్ ఐడా వాంటెడ్ హర్ సమ్ ప్లేస్ ఎల్స్ ఐ took her there. The woman continues to act as if she has known me all life. అయితే వాళ్ళ అమ్మగారు మాత్రం మై మదర్ షేక్స్ హర్ హెడ్ విగరస్లీ, చాలా బలంగా ఊపుతుంది, కాదు ఆమె ఇక్కడికే ఈ స్కూల్లోనే జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, అందుకే ఇక్కడికి తెచ్చా. ఓకే, వేరే చోట అయితే వేరే చోటకి వెళ్ళేదాన్ని, అండ్ మీరు మాకు చెప్పాల్సిన పని లేదు అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు చెప్పారు. బట్ షీ టెల్స్ మై మదర్ దట్ వీ లివ్ బియాండ్ ద ఏరియా దట్ సీటన్ సర్వ్స్. సీటన్ యొక్క పరిధిలోకి మీరు రారమ్మా, మీరు న్యూ జెర్సీ ఎవెన్యూ అండ్ 1227 అంటే వేరే స్కూల్లోకి వెళ్ళాలి, ఆ పరిధిలోకి సీటన్ రాదు. కాబట్టి మీరు ఎక్కడ ఉండాలి, మీరు వేరే స్కూల్లో ఉండాలి, ఇక్కడ కాదు అనేసి తేల్చి చెప్పింది ఆమె. మై మదర్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ అండ్ ఫర్ సెవరల్ మోర్ మినిట్స్ షీ క్వశ్చన్స్ ద ఉమన్ అబౌట్ వై ఐ కాంట్ అటెండ్ సీటన్. అండ్ చాలాసార్లు అడుగుతుంది, ఎందుకు ఈ స్కూల్లో ఎందుకు చేరకూడదు మా అమ్మాయి అనేసి. For as many Sundays as I can remember, perhaps even Sundays when I was in her womb, my mother has pointed across the street to Seaton as we come and go to Mount Carmel. ఏదైతే కార్మెల్ చర్చ్కి ఏమో వచ్చేదో అప్పుడు వచ్చినప్పుడల్లా ఈ అమ్మాయిని తీసుకొని ఏం చెప్పేదంటే, అమ్మమ్మ చూడు ఆ స్కూల్లోనే నేను నిన్ను జాయిన్ చేయబోతున్నాను, యూ గన్ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళబోతున్నావు, అండ్ లెర్న్ అబౌట్ ద హోల్ వరల్డ్, ప్రపంచం మొత్తం గురించి నువ్వు సీటన్ స్కూల్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటావమ్మా. బహుశా ఈ తల్లి తన గర్భంలో ఉన్నప్పటి నుంచి ఇన్ హర్ వూంబ్ కలలు కన్నది ఏంటంటే, ఆ సీటన్ స్కూల్లో నా కూతుర్ని లేదా నా సంతానాన్ని జాయిన్ చేయించాలని. బట్ వన్ ఆఫ్ ద గార్డియన్స్ ఆఫ్ దట్ ప్లేస్ ఈజ్ సేయింగ్, కానీ ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఒక ఆమె ఎవరైతే ఉన్నారో సంరక్షకురాలు, అంటే పిల్లల్ని సంరక్షించేటటువంటి ఒక వ్యక్తి ఏమని చెప్తున్నారంటే, నో, సీటన్లో మీ అమ్మాయికి ప్లేస్ దొరకదు. కారణం ఏంటి, ఆ పరిధిలో లేదు. ఐఎమ్ లెర్నింగ్ దిస్ అబౌట్ మై మదర్. అండ్ కొత్త తల్లిని చూస్తుంది ఈమె. ద హయ్యర్ అప్ ఆన్ ద స్కేల్ ఆఫ్ రెస్పెక్టబిలిటీ ఏ పర్సన్ ఈజ్ అండ్ టీచర్స్ ఆర్ రేదర్ హై అప్ ఇన్ హర్ ఐస్, ద లెస్ షీ ఈజ్ లైబుల్ టు లెట్ దెమ్ పుష్ హర్ అరౌండ్. ఇక్కడ తాను గౌరవం ఇచ్చే స్థాయి, ఉపాధ్యాయులు చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు ఈమెకి, ఈ తల్లికి. ఎందుకంటే ఒకటి నమ్మింది, తన కూతుర్ని బాగు చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది చదువే, విద్యా వ్యవస్థే. కాబట్టి అందులో గొప్ప వాళ్ళు ఎవరు అంటే టీచర్స్. తక్కువ స్థాయికి దించలేదన్నమాట, తక్కువ. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈమె, బట్ ఫైనల్లీ ఐ సీ ఇన్ హర్ ఐస్ ద క్లోజింగ్ గేట్. సీటన్లో తలుపులు మూసుకుపోయింది. అండ్ షీ టేక్స్ మై హ్యాండ్ అండ్ వి లీవ్ ద బిల్డింగ్. వెంటనే ఆ సీటన్ సంబంధించిన ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళు బయటికి రావడం జరుగుతుంది. ఆన్ ద స్టెప్స్ షీ స్టాప్స్ యాజ్ పీపుల్ మూవ్ పాస్ట్ అజ్ ఆన్ ఎయిదర్ సైడ్. అండ్ మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అట్లా దాటుకొని వెళ్ళిపోతున్నారు, వీళ్ళు బయటికి వస్తున్నారు. కారణం ఏంటంటే ఒకే ఒక రీజన్ చెప్పింది, ఏదైతే న్యూయార్క్ స్ట్రీట్ ఎవెన్యూ 1227 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కూల్ పరిధిలోకి వారు జాయిన్ అవ్వడానికి వీల్లేదు. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, మామ ఐ కాంట్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళలేనా. ఈ అమ్మాయి ఏర్పాట్లో ఉంది, పెన్సిలు, షార్ప్నరు, ఒక బుక్కు, ఇట్లా 10 సెంట్లు ఖరీదైన ఒక బుక్ ఏదైతే గిఫ్ట్ ఇచ్చారో చాలా ఆతృతగా ఎన్ని పట్టుకొని వచ్చింది. ఈ అమ్మాయి అడుగుతుంది, మా నేను స్కూల్కి వెళ్ళలేనా. షీ సేస్ నథింగ్ అట్ ఫస్ట్, ముందు ఏం చెప్పదు. దెన్ టేక్స్ మై హ్యాండ్ అగైన్, వీఆర్ డౌన్ ద స్టెప్స్ క్విక్లీ అండ్ నియరింగ్ న్యూ జెర్సీ ఎవెన్యూ బిఫోర్ ఐ కెన్ బ్లింక్. కనురెప్పపాటులోనే ఆమె వెంటనే న్యూ జెర్సీ వీధి దగ్గరకు రావడం జరిగింది చాలా ఫాస్ట్గా. అంటే దాంట్లో ఈ పిల్ల, అరే ఏం నేను స్కూల్లో జాయిన్ చేయించలాను, స్కూల్లో వద్దన్నారేంటి, కనురెప్పపాటులో ఇవన్నీ ఆలోచించకుండా కళ్ళు తెరిసేసరికి న్యూ జెర్సీ ఎవెన్యూ దగ్గరకు ఉన్నాడు వీళ్ళు. దిస్ ఈజ్ మై మదర్ షీ సేస్. ఇది మా అమ్మ ఏం చెప్పిందంటే ఒకటి, వన్ మంకీ డోంట్ స్టాప్ నో షో. కేవలం ఒక్క వ్యక్తి కాదన్నంత మాత్రాన, ఒక్క వ్యక్తి కాదన్న మాత్రాన
నీ చదువు ఆగదమ్మా, ఒక్క కోతి లేనంత మాత్రాన సర్కస్ షో ఆగిపోదు, ఓకే, చాలా ఉంటాయి, ఇది కాకపోతే ఇంకోటి అనేసి ఏం చేసింది అంటే వాకర్ జోన్స్ అని చెప్పింది కదా, అక్కడికి వెళ్ళిపోయింది. వాకర్ జోన్స్ ఈజ్ ఎ లార్జ్ అండ్ న్యూయర్ స్కూల్ అండ్ ఐ ఇమీడియట్లీ లైక్ ఇట్ బికాస్ ఆఫ్ ద. వాకర్ జోన్స్ అనేది చాలా పెద్ద స్కూల్, కొత్తది, బట్ ఇట్ ఈస్ నాట్ అక్రాస్ ద స్ట్రీట్ ఫ్రమ్ మై మదర్స్ చర్చ్, హర్రా, వన్ ఆఫ్ హర్ కనెక్షన్స్ టు గాడ్. అయితే ఈమె ఎప్పుడు చర్చ్కి వెళ్ళేటప్పుడు కనబడేటటువంటి ఏదైతే ఆ స్కూల్ అయితే కాదు, ఇది వేరే చోటు. అండ్ ఐ సెన్స్ హర్ డౌట్స్ యాజ్ షీ absently rubs her thumb over the back of her hand. అండ్ ఈ అమ్మాయి అసలు తన తల్లి ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు బాగా. వీళ్ళ అమ్మగారికి కొంచెం టెన్షన్ వచ్చినా సరే ఏం చేస్తారంటే యాక్చువల్గా తను ఏం చేస్తుందంటే తెలియకుండానే తన యొక్క తల్లి తన బొటన వేలిని చేతి వెనక వైపు నిమురుకుంటా ఉంటుంది. We find our way to the crowded auditorium where grey metal chairs are set up in the middle of the room. పెద్ద ఆడిటోరియం ఉంది, అక్కడ అన్ని కూడా వరుసగా చైర్లు పెట్టేసి ఉన్నాయి. అలాంగ్ ద వాల్ టు ద లెఫ్ట్ ఆర్ టేబుల్స్ అండ్ అదర్ చైర్స్. అక్కడే కొన్ని బల్లలు అండ్ ఏంటంటే మొత్తం చైర్స్ అయి ఉన్నాయి. అక్కడ కొన్ని టేబుల్స్ చైర్స్ పెట్టుకొని ఉన్నారు. యాక్చువల్గా పేపర్లో ఎన్ని పెట్టుకొని అక్కడ అన్ని చూస్తూ ఉంటారు కదా. ఎవ్రీ చైర్ సీన్స్ ఆక్యుపైడ్ బై ఎ చైల్డ్ ఆర్ అడల్ట్. అక్కడ చూస్తే తల్లిదండ్రులు కూర్చొని ఉండడమో పిల్లలు కూర్చొని ఉండడమో జరిగింది. సమ్వేర్ ఇన్ ద రూమ్ ఏ చైల్డ్ ఈస్ క్రైమ్. ఓ పిల్లోడు ఏడుస్తున్నాడు. ఏ క్రై దట్ రైజెస్ అబౌట్ ద బర్డ్ టాక్ ఆఫ్ సో మెనీ పీపుల్. అక్కడ గందరగోళంగా మాట్లాడుకుంటా ఉంటారు, అయినప్పటికీ కూడా ఈ పిల్లవాడి యొక్క గొంతు అనేది వినబడుతుంది. స్ట్రూన్ అబౌట్ ద ఫ్లోర్ ఆర్ డజన్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ వైట్ పేపర్. చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి, పేపర్లు చించి పడేసి ఉన్నారనమాట. స్ట్రూన్ అంటే చల్లా చెదురుగా పడేసి ఉండడం అనమాట. అండ్ పీపుల్ ఆర్ వాకింగ్ ఓవర్ దెమ్ వితౌట్ ఎనీ థాట్ ఆఫ్ పికింగ్ దెమ్. వీళ్ళకి చదువు అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది అండ్ చదువు అనేది చాలా చాలా గొప్పది. మరి అలాంటప్పుడు ఈ చించేసిన పేపర్లు అన్నీ చూసి ఈ అమ్మాయికి మనసు అనేది కలుపుకోమంటుంది, ఎవరు తీరేంది. అండ్ సీయింగ్ దిస్ ల్యాక్ ఆఫ్ కన్సర్న్ ఐఎమ్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ అఫ్రైడ్. భయం వేసింది టోటల్గా అక్కడ ఉన్న జనాలను చూసి అండ్ కొంచెం రెక్లెస్ బిహేవియర్ చూసి. ఇదంతా ఈజ్ దిస్ వే దే రిజిస్టర్ ఫర్ స్కూల్. అక్కడ కూర్చొని ఉన్నారు కదా పేపర్లు పెట్టుకొని, ఇక్కడేనండి స్కూల్కి రిజిస్ట్రేషన్ జరిగేది. మై మదర్ ఆస్క్డ్ ద వుమన్ ఎట్ వన్ ఆఫ్ ద టేబుల్స్. అక్కడ ఉన్న టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఒక ఆమెని అడగడం అయితే జరిగిందనమాట. ద వుమన్ లుక్స్ అప్ స్లోలీ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ హార్డ్ దిస్ క్వశ్చన్ వన్స్ టూ ఆఫెన్. అక్కడున్న వెంటనే తలెత్తి చూసింది అనమాట, ఏదో చాలాసార్లు విసిగించి అడుగుతున్నట్టుగా. షీ నాట్స్ అంటే ఎస్ అంది. నాడ్ అంటే ఎస్ అండం అనమాట. ఓకే, నో ఉంది కదా, నో అని కాదు, నాట్స్ అంటే ఎస్ అని. షీఈస్ టైనీ, చాలా చిన్నదిగా ఉందామా. ఆల్మోస్ట్ యాజ్ స్మాల్ యాజ్ అ గర్ల్ స్టాండింగ్ బిసైడ్ హర్. చిన్న అమ్మాయి ఎవరైతే వచ్చి అడ్మిషన్కి వచ్చిందో ఈ అమ్మాయి చూడడానికి కూడా అంతే ఉంది. ద ఉమెన్స్ హెయిర్ ఈస్ సెట్ ఇన్ ఎ మాస్ ఆఫ్ కలర్స్ and all of those colors are made of paper money. Here a $1 bill, there a $5 bill. ఇక్కడ ఈ అమ్మాయి అదిగోండి చాలా స్టైల్గా ఇలా కర్ల్స్ చేయించుకుంది. ఇందులో ఈ కర్ల్స్కి ఆధారంగా ఉండేటటువంటి ప్లాస్టిక్ నోట్లు అనమాట. $1, $5 బిల్ ఇట్లా స్టైల్గా పెట్టేసి ఉన్నాయి అనమాట. ఓకే, ఆ రకంగా ఉందా. ఆల్ ఆఫ్ దోస్ కలర్స్ ఆర్ మేడ్ ఆఫ్ పేపర్ మనీ. అవి పేపర్తో చేసినాయి అనమాట. $1, $5 ఇలా ఉన్నాయి, ఫేక్ మనీ. ద గర్ల్స్ హెయిర్ ఈజ్ అరేడ్ ఇన్ కర్ల్స్. అన్నీ కూడా కర్ల్స్, చుట్టలు జుట్టు ఉన్నాయి. బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బిగినింగ్ టు డ్రూప్ అండ్ దిస్ మేక్ మీ హ్యాపీ. కొన్ని అలా కిందకి అలా జాలు వారుతున్నాయి అనమాట. ఆన్ ద టేబుల్ బిసైడ్ ద ఉమెన్స్ పాకెట్ బుక్ ఈజ్ ఎ లార్జ్ నోట్ బుక్. ఓ పెద్ద పుస్తకం ఉందాడా, వర్తీ ఆఫ్ సమ్వన్ ఇన్ హై స్కూల్ అండ్ లుకింగ్ ఎట్ ద నోట్ బుక్. ఇక ఈమె ఆ నోట్ బుక్ వెళ్ళి చూస్తుంది, హై స్కూల్లో ఉంటే ఈ బుక్ వాడొచ్చు కదా అన్నట్టుగా అనమాట. ద గర్ల్ ప్లేసెస్ హర్ హ్యాండ్ పొసెసివ్లీ ఆన్ ఇట్. ఈ అమ్మాయి వెళ్ళిన అమ్మాయి ఆ బుక్ వెళ్ళి చూస్తుంది. ఈ అమ్మాయికి పుస్తకాలంటే ఇష్టం, అందుకే ఇంటి ఎదురు వాళ్ళు చిన్న పుస్తకం ఒకటి ఇస్తే పాకెట్ బుక్ అది కూడా పట్టుకొచ్చుకుంది. అండ్ ఆ పెద్ద బుక్ వెళ్ళి చూడడం, హై స్కూల్లో పిల్లలు ఈ బుక్ వాడతారు అనుకుంటా అన్నట్టుగా చూస్తూ ఉంటే వెంటనే ఈ అమ్మాయి దాని మీద చేయేసింది, ఇది నా పుస్తకం అన్నట్టుగా. ఇన్నర్ అదర్ హ్యాండ్ షీ హోల్డ్స్ సెవరల్ పెన్సిల్స్ విత్ థిక్ క్రౌన్స్ ఆఫ్ అడిషనల్ ఎరేజర్స్.
అండ్ ఇంకో చేతిలో చాలా పెన్సిళ్ళు ఉన్నాయి. వాటన్నిటి కూడా క్రోన్స్ అంటే పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్కి చివర ఎరేజర్ ఉంటుంది, అదన్నమాట. క్రోన్ లాగా కిరీటాల లాగా ఎరేజర్స్ ఉన్నాయండి. దీస్ ఫార్మ్స్ యూ గట్ యూస్, మై మదర్ ఆస్ ద ఉమన్ పికింగ్ అప్ ఏ ఫ్యూ పీసెస్ ఆఫ్ ద పేపర్ ఫ్రమ్ ద టేబుల్. ఇస్ దిస్ వాట్ యూ హ్యావ్ టు ఫిల్ అప్? ఇవేనండి మేము ఫిల్ చేయాల్సింది, ఇవేనా మీరు ఫిల్ చేయాల్సింది అని అడుగుతున్నాను. ఉమన్ టెల్స్ హర్ ఎస్, అవునండి ఇవే మీరు ఫిల్ చేసి మీ అమ్మాయిని జాయిన్ చేయాలి. బట్ దట్ షీ నీడ్ ఫిల్ అవుట్ ఓన్లీ వన్. అయితే ఇవన్నీ పేపర్స్ కాదండి, అక్కడ ఉన్న పేపర్స్ అన్నీ ఫిల్ చేయాలా అనుకుంటుంది ఈ తల్లి. కాదండి, ఒకే ఒక్క పేపర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ కోసం. చాలా ఉంటాయి కదా, ఒకే ఫాము అడ్మిషన్ ఫాము 100లో ఉంటాయి, ఒకటి చించి ఇస్తారు. ఇవేనండి ఫిల్ చేయాల్సింది అంటుంది. కాదమ్మా, ఒక్కటి ఫిల్ చేస్తే సరిపోతుందని ఆమె సమాధానం. సరే ఈమెకి ఏమైనా చదువు వచ్చా? ఐ సీ మై మదర్ సేస్ లుకింగ్ అబౌట్ ద రూమ్. ఆ రూమ్ అంతా కలియాడుతుంది, ఎవరైనా హెల్ప్ చేస్తారా అనేసి. దెన్ వుడ్ ఇఫ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ఫామ్, ఈ ఫామ్ కొంచెం నింపడంలో సాయం చేస్తారా? దట్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, అదే కొంచెం ఏమనుకోకపోతే కొంచెం సాయం చేయండి. ద ఉమన్ ఆస్క్ మై మదర్ వాట్ షీ మీన్స్, ఏంటండి ఏం అడుగుతున్నారు మీరు అనేసి అందాం. దిస్ ఫామ్, ఈ ఫామ్ అండి. వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ ఫిల్లింగ్ అవుట్, నాకు కొంచెం సాయం చేయండి, దీన్ని ఎలా నింపాలో తెలియదు. ద ఉమన్ స్టిల్ సీమ్స్ నాట్ టు అండర్స్టాండ్, ఆమెకి ఇంకా అర్థం కానట్టే ఉంది. అప్పుడు క్లియర్గా చెప్పడం మొదలుపెట్టింది అనమాట వాళ్ళ అమ్మగారు. ఐ కాంట్ రీడ్ ఇట్, నాకు చదవడం రాదండి. ఐ డోంట్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్, నాకు చదవడం రాయడం రాదండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు హెల్ప్ మీ, కాబట్టి కొంచెం దయచేసి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. మై మదర్ లుక్స్ ఎట్ మీ దెన్ లుక్స్ అవే. అండ్ తన కూతురు ఏమనుకుంటుందో, తాను ఇంతలాగా ప్రాధేయపడ్డాం అనుకొని ఒకసారి తన బిడ్డ వంక చూడడం, మళ్ళీ దూరంగా చూడడం. ఐ నో ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ హర్ లుక్స్, ఆమె ఎలా చూస్తుందో, ఆమె యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో బిడ్డకి బాగా తెలుసు, ఆ అమ్మాయికి. బట్ దిస్ వన్ ఈజ్ బ్రాండ్ న్యూ టు మీ, కానీ ఇది చాలా చాలా కొత్తగా ఉంది ఈ పిల్లకి. వుడ్ యూ హెల్ప్ మీ దెన్, ప్లీజ్ హెల్ప్ చేస్తారా? ద ఉమన్ సేస్, అప్పుడు విషయం అర్థమైనా, అట్లానా, చదువు రాదా, హెల్ప్ చేద్దాం. వై ష్యూర్, ఎందుకు కాదండి. సడన్లీ షీ అపియర్స్ హ్యాపియర్, ఓకే చేస్తాను. సో మచ్ మోర్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్, చాలా. ఇప్పుడు చదువు రాదు చెప్పమంటే ఖచ్చితంగా మనం చేస్తాం. షీ ఫినిషెస్ ద ఫార్మ్ ఫర్ హర్ డాటర్ అండ్ మై మదర్ అండ్ ఐ స్టెప్ అసైడ్ టు వెయిట్ ఫర్ హర్. ఆ ఉన్నామా తన బిడ్డ కోసం చేసింది, ప్లస్ వాళ్ళ మదర్ అడిగారు కదా ఆ ఫామ్ కూడా ఫిల్ చేసింది. అండ్ ఈ అమ్మాయి పక్కన నించొని వెయిట్ చేసుకుంది. వీ ఫైండ్ 2 చైర్స్ నియర్ బై అండ్ సిట్. వెంటనే కుర్చీలు ఖాళీ అయిని కూర్చున్నారు వీళ్ళిద్దరు. మై మదర్ ఈజ్ నౌ డిసీజ్డ్ అకార్డింగ్ టు ద గర్ల్స్ ఐస్ అండ్ అంటిల్ ద మూమెంట్ హర్ మదర్ టేక్స్ హర్ అండ్ ద ఫామ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ఆడిటోరియం. ఇప్పుడు ఎవరైతే ఫామ్ నింపుతున్నారో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఉంది కదా, చిన్న పాప, ఆమె కూడా ఉంది కదా, ఆమె వీళ్ళ వంక తదేకంగా చూస్తుంది. మై మదర్ ఈజ్ నౌ డిసీజ్డ్, ఎలా అంటే ఏదో జబ్బు పడిన ఆమె ఆ పిల్ల కళ్ళకి అన్నమాట. అండ్ అంటిల్ ద మూమెంట్ హర్ మదర్ టేక్స్ హర్, అండ్ తీసుకెళ్లేంత వరకు అమ్మాయిని దూరంగా అండ్ ఫామ్ అనేది ఆడిటోరియంగా ఇచ్చేంత వరకు కూడా ద గర్ల్ నెవర్ స్టాప్స్ లుకింగ్ ఎట్ మై మదర్. ఆ అమ్మాయికి ఎవరైతే ఫారం నింపి సాయం చేసిందో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు చేశారు కదా సాయం, ఆ అమ్మాయికి ఆ కూతురుకి అండ్ ఏందో విచిత్రంగా కనబడుతుంది, అంతే చూస్తుంది. మా అమ్మనే చూస్తావా నువ్వు, నేను చూస్తా అని ఈ అమ్మాయి కూడా ఐ స్టేర్ బ్యాక్ ఎట్, అట్లా అని గుడ్లు ఇప్పి మరి చూస్తుంది. డోంట్ స్టేర్, అలా చూడమాకమ్మా, మై మదర్ సేస్ టు మీ, చెప్పిందనమాట, అలా చూడమాకు, యు నో బెటర్ దాన్ దట్. అండ్ నువ్వు చూడడంలో 4 ఆకులు ఎక్కువే ఉన్నాను నాకు తెలుసు, చూడమాక అట్లా, వాళ్ళు సాయం చేశారు. అనదర్ ఉమన్ అవుట్ ఆఫ్ ద ఎబనీ యాడ్స్ టేక్స్ ద ఉమన్స్ చైల్డ్స్ అవే. చాలా అందంగా తయారై ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ అమ్మాయి వల్ల ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లారనమాట. టీచర్ లేకపోతే ఒక రకంగా అక్కడ వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేడీ, ఈ పిల్లని ఏం చేశారంటే లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. నౌ ద ఉమన్ సేస్ అపాన్ రిటర్నింగ్ లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ ఫర్ యూ టు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత మీకోసం ఏమైనా నేను చేయాల్సి ఉంటే చేస్తాను అన్నట్టు అనమాట. ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళింది, ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ అమ్మగారు చేశారు కదా, ఎవరైతే చూస్తూ ఉందో ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది అనమాట. మై మదర్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ ద ఉమన్ రీడ్స్ ఆఫ్ ద ఫామ్. ఇక ఫామ్ చదివింది, కొన్ని ప్రశ్నలు అడిగింది ఆ ఫామ్కి తగ్గట్టుగానే.
దెన్ స్టార్ట్స్ విత్ మై లాస్ట్ నేమ్. అది ఎట్లా ఉందంటే ముందు చివరి పేరు, మొదటి పేరు అండ్ మిడిల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో. దిస్ ఈజ్ స్కూల్ ఐ థింక్. చూసింది, ఇదే స్కూల్ కావాలా. దిస్ ఈజ్ గోయింగ్ టు స్కూల్, ఇదే స్కూల్కి వెళ్ళడం కావాలా. మై మదర్ స్లోలీ ఎనాన్సియేట్స్ ఈచ్ వర్డ్ ఆఫ్ మై నేమ్. ఒక్కొక్క లెటర్ క్లియర్గా చెబుతుందన్నమాట ఆమెకి, ఇదండి మా అమ్మాయి పేరని. దిస్ ఈజ్ మై మదర్. యాజ్ ద క్వశ్చన్స్ గో ఆన్, షీ టేక్స్ ఫ్రమ్ హర్ పాకెట్ బుక్ డాక్యుమెంట్ ఆఫ్టర్ డాక్యుమెంట్ యాజ్ ఇఫ్ దే విల్ సపోర్ట్ మై రైట్ టు అటెండ్ స్కూల్. ఎక్కడ వాళ్ళ అమ్మాయిని నో చెప్తారేమోనన్న భయంతో ఏది అడిగితే అది, మా అమ్మ అంటే ఇప్పుడు కనబడిద్ది మా అమ్మ అంటే ఏంటో. ఏది అడిగితే ఆ డాక్యుమెంట్ తీయడం, డాక్యుమెంట్ అనక డాక్యుమెంట్లు తీయడం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగితే డేట్ ఆఫ్ బర్త్, అన్నీ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ బీన్ సేవింగ్ దే ఫర్ జస్ట్ దిస్ మూమెంట్. కేవలం తన బిడ్డ స్కూల్లో చదువుకోవడానికి దాచిపెట్టిన అన్నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాడి నుంచి, టీకా వేసిన సర్టిఫికేట్ కాడి నుంచి ప్రతిదీ ఒకదాని అన్నమాట. ఎక్కడ కాదంటారో, మా అమ్మాయి రైట్ని ఎక్కడ లేదని చెప్తారో అనేసి తీస్తానే ఉంది. Indeed, she takes out more paper than I have ever seen her do in other places. అండ్ ఈమె ఎంత జాగ్రత్తగా ఆ పేపర్ని ఒకదాని అమ్మట తీస్తుందంటే ఆ బిడ్డ ఇంతవరకు చూడలేదన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు చూడని కాగితాన్ని బయటికి తీసిందాం. మై బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, బ్యాప్టిజం రికార్డు. జనరల్గా బ్యాప్టిజం రికార్డు ఉంటుంది, పేరు కొంతమంది మార్చుకుంటారు. ఆ బ్యాప్టిజం రికార్డు, ఏ డాక్టర్ లెటర్ కన్సర్నింగ్ మై బౌట్ విత్ చికెన్ పాక్స్, ఆటలమ్మ అంటారు కదా, అది వచ్చినప్పుడు టీకా దానికి సంబంధించినటువంటి డాక్టర్ లెటరు, రెంట్ రిసీట్స్. ఎందుకంటే ఒకసారి వస్తే మళ్ళీ రాదు అది, కాబట్టి ఒకసారి వచ్చింది అని చెప్పడానికి అట్లా. ఆ తర్వాత రెంట్ రిసీట్స్, 12-20 తాను ఉంటున్నటువంటి ఏదైతే ఎవెన్యూ ఉందో అక్కడ, రికార్డ్స్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ అంటే టీకాలు, ఏవైతే టీకాలు ఇప్పించాలో ఆ టీకాలని ఇప్పించిన రికార్డు. ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఏ టీకా కావాలంటే ఏ టీకా వాళ్ళే ఈ అంగన్వాడీ ఉంటాయి కదా అక్కడే ఇప్పించేస్తారు. ఏ లెటర్ అబౌట్ పబ్లిక్ అసిస్టెన్స్ పేమెంట్స్. ఇక ఏంటంటే ఏవైతే మరి పే చేయాలో కొన్ని ఉంటాయి కదా ఇంటికి సంబంధించినవి కానీ అలాంటివి కొన్ని, జనరల్గా తల్లికి వందనం, అమ్మఒడి అంటారు, ఇట్లాంటి కొన్ని పే చేస్తుంటారు సపోర్ట్గా. ఏంటంటే మేము కొంచెం పేదవాళ్ళం అన్నట్టుగా ఉంటాయి కదా, అలాంటివి పే చేసినప్పుడు వాటి ప్రూఫ్స్. అండ్ తర్వాత వచ్చేసి మ్యారేజ్ లైసెన్స్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, అవి కూడా పబ్లిక్ అసిస్టెంట్ పేమెంట్స్ అంటే చెప్పుకున్నాం కదా, పేదవాళ్ళని సాయం చేసేటటువంటి వాటికి సంబంధించినవి. ఎవ్రీ సింగిల్ పేపర్ దట్ హ్యాస్ ఎనీథింగ్ ఈవెన్ రెలివెంట్లీ టు డూ విత్ మై 5-year-old లైఫ్. అండ్ తన 5 ఏళ్ల జీవితానికి సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా ప్రతి పేపర్ ఆమె భద్రపరిచింది. ఎందుకంటే ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా కలలుగానే ఉంది. ఫ్యూ ఆఫ్ ద పేపర్స్ ఆర్ నీడెడ్ హియర్. ఇందులో కొన్ని యాక్చువల్గా అవసరం అన్నమాట. ఓకే, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అండ్ మై మదర్ కంటిన్యూస్ టు పుల్ అవుట్ ద డాక్యుమెంట్స్ విత్ పర్పస్ఫుల్నెస్ ఆఫ్ మెజిషియన్ పుల్లింగ్ అ లాంగ్ స్ట్రింగ్ ఆఫ్ స్కార్స్. ఎలాగైతే మంత్రగాడు ఒక పేపర్ ఎమ్మటి ఒక పేపర్ నోట్లో నుంచి తీస్తూ ఉంటాడు, అట్లా తీస్తానే ఉంది ఏమో. షీ హ్యాస్ లెర్న్ దట్ మనీ ఈజ్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఈ అమ్మాయికి ఏమర్థమైందంటే డబ్బు అనేదే ప్రారంభం, డబ్బు అనేదే చివర, ఎండ్ అని ఈమెకు అర్థమైంది. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత, ఈ విమన్ అన్నీ అడిగిన తర్వాత, ఈమె ఇచ్చిన తర్వాత, మై మదర్ ఆఫర్స్ ఆర్ 50 cents. అడ్మిషన్కి సంబంధించిన కొంత రుసుమై ఉండొచ్చు, అది 50 cents. అండ్ ఉమెన్ యాక్సెప్ట్స్ ఇట్ వితౌట్ హెజిటేషన్. ఏమాత్రం అస్సలు సంకోచించకుండా ఆమె తీసుకోవడం జరుగుతుంది. మై మదర్ అండ్ ఐ ఆర్ జస్ట్ అబౌట్ ద లాస్ట్ పేరెంట్ అండ్ చైల్డ్ ఇన్ ద రూమ్. ఆ రూమ్లో వీళ్ళే చిట్ట చివరి వాళ్ళు అనమాట, కాబట్టి అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రమే మిగిలారనమాట. అండ్ మై మదర్ చివర్లో వీళ్ళు మాత్రమే ఉన్నారు. మై మదర్ ప్రెజెంట్స్ అ ఫార్మ్ టు ఎ ఉమెన్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టేజ్. ఆ స్టేజ్ దగ్గర ప్రజెంట్ చేయడం జరుగుతుంది, ఈ పేపర్ని తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ద ఉమెన్ లుక్స్ ఎట్ ఇట్, రైట్ సంథింగ్ ఆన్ వైట్ కార్డ్. ఒక వైట్ కార్డ్ మీద రాస్తుంది అనమాట, అది వాళ్ళ అమ్మగారికి ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే జాయిన్ అయ్యారు అన్నట్లు. బిఫోర్ లాంగ్ ద ఉమెన్ హ్యాస్ టేకెన్ ద గర్ల్ విత్ డ్రూపింగ్ కర్ల్స్ అపియర్ ఫ్రమ్ బిహైండ్ హర్, స్పీక్స్ టు ఎ సిట్టింగ్ ఉమెన్ అండ్ ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్ టు మై మదర్ అండ్ మీ. ఇక అక్కడ ఏదైతే అక్కడ నోట్ల కట్టలతో కర్ల్స్తో ఉంది కదా, ఆమె
కర్ల్స్ మనం చూసాం కదా, ఆమెతో ఆమె మాట్లాడడం జరుగుతుంది. ఒక ఆమె వస్తుంది, ఆ కర్ల్స్ ఉన్నటువంటి హెయిర్ కర్ల్స్ ఉన్నటువంటి ఆమెతో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు ఆ కర్లీ గర్ల్ ఎవరైతే ఉన్నారో జుట్టు ఇదే వేసింది కదా డాలర్ నోట్తో, ఆమె చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మగారికి, అమ్మా మీ అమ్మాయికి కాబోయే టీచర్ ఈమె, షీ ఈస్ టు బి మై టీచర్, మీ అమ్మాయి కాబోయే టీచర్ ఈమె అని పరిచయం చేస్తుంది. అండ్ షీ టెల్స్ మై మదర్, అండ్ వాళ్ళ అమ్మగారికి కూడా చెప్తుంది మై మదర్ స్టేస్, జాగ్రత్తగా ఆ వంక చూడడం జరుగుతుంది. వి గో ఇన్ టు హాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. వేర్ మై మదర్ నీల్స్ డౌన్ ఉంటుంది, అక్కడ మోకాళ్ళుని ఏమంతో చెప్పడం జరుగుతుంది అన్నమాట. హర్ లిప్స్ వర్ క్యూరింగ్, వణుకుతున్నాయి, ఎందుకంటే అప్పుడు దాకా ఈ అమ్మాయి తన దగ్గరే ఉంది. ఐ విల్ బి బ్యాక్ టు పిక్ యూ అప్ ఎట్ 12 o'clock, 12ంటికి వచ్చి నిన్ను తీసుకెళ్తాను. ఐ డోంట్ వాంట్ యూ టు గో నోవేర్, ఎక్కడికి వెళ్ళొద్దు, యూ జస్ట్ వెయిట్ రైట్ హియర్, ఇక్కడే ఉండు. అండ్ లిజన్ టు ఎవ్రీ వర్డ్ షీ సే, మీ టీచర్ గారు చెప్పే జాగ్రత్తగా విను. ఐ టచ్ హర్ లిప్స్ అండ్ ప్రెస్ దెమ్ టుగెదర్, అండ్ తన పెదాలని చేతులంటి అట్లా నొక్కుతుంది అనమాట. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ గేమ్ బిట్వీన్ అస్, ఏదైనా వీళ్ళ మధ్య ప్రేమ ఇది ఉన్నప్పుడు అట్లా జరుగుతుంది. కానీ వెంటనే షీ పుట్స్ మై హ్యాండ్ డౌన్ ఎట్ ఎనీ మై సైడ్, వెంటనే ఆ చెయ్యి తీసేస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ప్రేమలు దోమలు ఏం పని చేయవు, స్కూల్కి వెళ్ళాలను అంతే. విచ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద గేమ్, అది గేమ్లో భాగం కాదు. ఓకే, కానీ ఎందుకు అలా చేసింది గేమ్లో కాదని, ఇది గేమ్లో ఆడేది కాదు, జీవితాన్ని డిసైడ్ చేసేది స్కూల్ అనేది. ఇక్కడ ఆటలు కాదు, ఇంటి దగ్గర ఆడుకోవచ్చులే. షీ స్టాండ్స్ అండ్ లుక్స్ అ సెకండ్ ఎట్ ఎ టీచర్ వంక చూస్తుంది. దెన్ షీ టర్న్స్ అండ్ వాక్స్ ఎవర్, ఇక ఆమె టీచర్ వంక చూసి ఈమెనా పిల్ల టీచర్ అని చెప్పేసి ఈమె వెళ్ళిపోవడం జరుగుతుంది దూరంగా. ఐ సీ వేర్ షీ హ్యాస్ డాన్ వన్ ఆఫ్ హర్ సాక్స్ ద నైట్ బిఫోర్. అలా వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అంటే, ఈ అమ్మాయి రాత్రిపూట ఈ అమ్మాయి నిద్రపోతుంది. ఆ టైంలో ఈమె సాక్స్ని కుడుతుంది అనమాట, చినిగిపోయి ఉంటే కుడుతుంది. డాన్ అంటే ఇక్కడ కుట్టడం, సరి చేయడం. హర్ షూస్ మేక్ లౌడ్స్ అండ్ సౌండ్స్ ఇన్ ద హాల్, ఆమె వెళ్ళేటప్పుడు ఆ షూలు చాలా సౌండ్ వస్తాయి. షీ పాసెస్ త్రూ ద డోర్స్ అండ్ ఐ కెన్ హియర్ ద లౌడ్ సౌండ్స్ ఆఫ్ హర్ షూస్. ఆ మేజోళ్లతో ఆ షూస్తో ఆమె నడుస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు ఆ హాల్లో వస్తాయి. ఆమె రూపం అంటే దాటి వెళ్ళిపోతుంది, కానీ ఆ హాల్లో అలా టర్నింగ్ తిరిగినప్పటికీ కూడా ఆమె సౌండ్ ఏదైతే ఉందో షూ సౌండ్ ఈ పాపకి వినబడతానే ఉంటాయి. అండ్ ఈవెన్ వెన్ ద టీచర్ టర్న్స్ మీ టువర్డ్ ద క్లాస్ రూమ్ తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఐ హియర్ వాచ్మన్స్ బీ సింగింగ్ అండ్ టాకింగ్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద వరల్డ్. పిల్లలు రూమ్లో పాడుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, గొడవ ఆడుకుంటూ ఉంటారు. ఐ కెన్ స్టిల్ హియర్ మై మదర్స్ స్టెప్స్ అబౌవ్ ఇట్ ఆల్. అన్నిటికన్నా పైగా ఆ తల్లి యొక్క షూ శబ్దాలు వినబడతానే ఉంటాయి. అంటే తల్లి మీద ప్రేమ అది. అన్నిటికన్నా మించి తన తల్లి చెప్పింది, ఏం చెప్పింది, స్కూల్లో ఉండమని చెప్పింది, టీచర్ గారు ఏదైతే నేర్చుకోమన్నారో అది నేర్చుకో, ఎక్కడికి వెళ్ళమాకు, 12ంటికి నేను వస్తాను, పికప్ చేసుకుంటాను. ఇది ఆమె చెవుల్లో అలా వినబడుతూనే ఉంటుందన్నమాట. ఆ షూ శబ్దాలు వినబడతానే ఉంటాయి. తన తల్లి అక్కడే ఈ అమ్మాయి కోసం ఏంటంటే వెళ్తున్న శబ్దాలు కూడా వినబడుతూనే ఉన్నాయి. ఇది ఒక తల్లి పడినటువంటి తాపత్రయంతో కూడిన ఆరాటం. ఏంటంటే ఎట్లయినా తన్ని చదివించుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి అన్నది. ఇదే విధంగా మిగతావి కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. అండ్ మీకు అన్నీ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి. ఐకార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, లేదా లింక్ అండ్ కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే 3rd సెమిస్టర్ అండ్ అదర్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు 3rd సెమిస్టర్కి సంబంధించి ఏవైతే లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఏదైతే టైటిల్ ఉంటుందో క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అవుతుంది, అక్కడ నుంచి కూడా మీరు టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.